గూగుల్లో మీకోసం సెర్చ్ చేసినప్పుడు కొంతమంది అంజలి అని ఉన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ సెర్చ్ చేశారనమాట వికీపీడియాలో. సో మా ఒక టైం లైన్లో మేము సెర్చ్ చేసాం కొన్ని. సో ఈ గూగుల్ ఫార్మేట్ మీకు ఇచ్చేస్తున్నా. ఇక్కడ స్టిక్కర్ మీరే దాన్ని రివీల్ చేసి అన్నీ రివీల్ చేయాలి. అందులో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వన్ వర్డ్లో చెప్పేయచ్చు, ఓన్లీ మీ గురించే. మీరు ఇలా కెమెరాకి చూపిస్తూ ఒక్కొక్కటి స్టిక్కర్ ఓపెన్ చేసి మీరు చెప్పాలి. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ చదవండి, మీరే చదవండి, చదువుతూ ఓపెన్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద What is the 50th film of Anjali? గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఎస్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఈజీగా ఇలాగే ఇంటర్వ్యూ అంతా చేస్తే బాగుండేది. అందుకే ఇది పెట్టాం ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ మీరే చదవాలి. ఇది కొంచెం ఈజీ ఉండాలి. అంటించేసారు. ఓకే, గాట్ ఇట్. యాక్ట్రెస్ అంజలిస్ ఫుల్ నేమ్. యాక్చువల్గా నాకు చాలా పెట్ నేమ్స్ అండ్ ఫుల్ నేమ్స్ చాలా ఉన్నాయి. సో అందుకని ఏది చెప్తే ఇంకోటి కన్ఫ్యూజ్ అవుతారు. ఇంట్లో అందరూ బేబీ అని పిలుస్తారు, బయట అందరూ అంజలి అని పిలుస్తారు. సో ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ నేమ్స్. సో అందుకని అండ్ మా నాన్నమ్మ గారి పేరు నాకు యాడ్ చేశారు. సో లాడ్ ఆఫ్ నిక్ నేమ్స్ అండ్ నేమ్స్ నాకు ఉన్నాయి. సో ఏదైనా పిలవచ్చు. ఓకే, డన్. థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద వచ్చింది కదా మంచి క్వశ్చన్. ఆన్సర్ దిస్. నాకు ఆప్షన్ ఇచ్చారు, అది నేను ఇక్కడ వాడుకుంటాను. అది ఎందుకంటే నేను ఫ్యాన్ కాబట్టి మీకు ఆప్షన్ ఇచ్చా, లేదంటే అది కష్టం. మీరంటే ఇష్టం కాబట్టి మీరు ఇబ్బంది పడకూడదు. సరే, క్వశ్చన్ నేను చదివేస్తా. సో వాట్ ఈస్ ద అంజలి ఏజ్? అది చెప్పొద్దబ్బా, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? అంజలి ఎప్పుడు వచ్చినా మనం చూస్తాం కాబట్టి ఈ క్వశ్చన్ లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ముందు మీరు ఏమన్నారు? ఏది చాలా బాగుంది కదా. అయ్యయ్యో, మీరే చదవండి. హౌ మచ్ అంజలి చార్జ్డ్ ఫర్ అ ఫిల్మ్? అది డిపెండ్స్ అన్నమాట. అంతే, అలా చెప్పాలి. ఇప్పుడు లేదు, నిజంగానే ఇప్పుడు ఒక మూవీ ఉంది, స్క్రిప్ట్ చాలా బాగుంటుంది, నాకు చాలా బాగా నచ్చుంటుంది, అండ్ చిన్న మూవీ అయి ఉండొచ్చు, అంత బడ్జెట్ వాళ్ళు తట్టుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు నేను ఐ కట్ డౌన్ మై బడ్జెట్. ఐ నాట్ వెరీ ఏమంటారు అంత అలాగే నాకు అదే కావాలి. అండ్ నాకు క్యారెక్టర్ నచ్చితే అలా చేస్తూ ఉంటాను. అండ్ మామూలుగా లేదు, రెగ్యులర్ గా మూవీస్ చూస్తున్నాము, క్యారెక్టర్ బాగుంది అండ్ ఇట్స్ బిగ్ మూవీ అంటే దెన్ ఐ విల్ చార్జ్ మై రెమ్యునరేషన్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. పకడ్బందీగా ప్లాన్ చేసి అంటించారు. ఓకే, అంజలిస్ వర్కౌట్ అండ్ డైట్. ఎస్, ఏం తింటారు, మీ వర్కౌట్స్ ఏంటి చెప్పండి. నేను ఇంతకు ముందు బాగా వెయిట్ ట్రైనింగ్ చేసేదాన్ని. అవును. ఇప్పుడు నేను యోగా పర్సన్ అయ్యాను. యోగా, పవర్ యోగా చేస్తాను అండ్ మెడిటేషన్ అండ్ ప్రాణాయామ, ఎవ్రీథింగ్ అన్నీ చేస్తాను యోగాలో. అండ్ ఎవ్రీడే నో మ్యాటర్ వాట్ 1 hour యోగా అయితే డెఫినెట్గా చేస్తాను. అండ్ డైట్ అనేది డిపెండ్స్ అనమాట. నేను ఎవ్రీడే ఆల్మోస్ట్ అన్ని రోజులు డైట్లోనే ఉంటాను. ఏదైనా ఒక రోజు నా ప్యాటర్న్ ఏంటంటే, ఒక స్కెడ్యూల్ ర్యాప్ అవుతున్నప్పుడు స్కెడ్యూల్ లాస్ట్ డే ఒక చీట్ మీల్ పెట్టుకుంటాను. అవునా? మిగిలిన స్కెడ్యూల్ అంతా ఆ చీట్ మీల్ చూస్తూ, తలుచుకుంటూ, ఆనందిస్తూ అలా గడిపేస్తారు. కంట్రోల్నెస్ ఎక్కువ అయితే చాలా. నేను ఏదైనా ఇప్పుడు ఈ మూవీకి ఒక సాంగ్ చేసాం, గీతాంజలి మళ్ళీ వచ్చిందికి స్పెషల్ సాంగ్ ఒకటి చేసాం, ప్రమోషనల్ సాంగ్. ఆ సాంగ్ కి నేను 8 days అడిగాను నాకు కావాలి అని. 8 days తర్వాత షూట్ చేసాం. 8 days నేను కంప్లీట్ డైట్ అండ్ వర్కౌట్ లో ఉంటాను. నోబడీ కెన్ మేక్ మీ చీట్. ఓకే. సో నేను డైట్ అంటే డైట్ స్ట్రిక్ట్. లేదు, ఎవరు అడిగినా కూడా నేను ఆ సాంగ్ షూట్ అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ నేను మటన్ బిర్యానీ తింటానని చెప్తాను. ఫేవరెట్ మటన్ బిర్యానీ? బిర్యానీ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆశ్చర్యపోతారు ఇప్పుడు ఈ క్వశ్చన్కి. టీ వరకు చదివాను, నేను చదవరా? వాట్ ఈస్ ద అంజలి ఫోన్ నెంబర్? తిరగేసి మరగేసి చెప్పండి బెటర్. అంటే మామూలుగా నెంబర్గా చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆ ఫైల్ ఇచ్చి నేను ఇంటర్వ్యూ చేసుకురమ్మన్నానమ్మా, నువ్వు ఫ్యాన్ అని చెప్పి అన్ని అలా స్కిప్ చేస్తే బాగోదు. కాదు, యాక్చువల్గా నా ఫోన్ నెంబర్ మీద ఒక కామెడీ ఉంది. అవునా? మా ఫ్రెండ్స్ అందరూ కామెడీ చేస్తారు, అందరి దగ్గర నీ నెంబర్ ఉందిరా, నువ్వే అంత ఫీల్ అవ్వకు, రేపు వెళ్ళండి నువ్వు రోడ్ మీద ఎవరైనా చూసినప్పుడు మేడం మీ కార్ ఇది కింద పడిపోయింది, నా దగ్గర మీ నెంబర్ పట్టుకొచ్చి ఇస్తాను, వరకు అందరి దగ్గర నీ నెంబర్ ఉంది అని. సో ఇప్పుడు కూడా నేను చెప్పానంటే ఇంకా మొత్తం అందరి దగ్గర ఉంటుంది. అందుకని ఐ థింక్ నా ఫ్యాన్స్ అందరూ అది నన్ను అర్థం చేసుకుంటారు. అండ్ ఐ విల్ కనెక్ట్ విత్ యూ ఆన్ సోషల్ మీడియా. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. లైవ్? ఎస్.
Where does Anjali live? Where does Anjali live? In Hyderabad. In Hyderabad. Okay. Very much in Hyderabad. Done. Next question. హైదరాబాద్లో ఉంటున్నారు. Hyderabad. ఏంటి క్వశ్చన్? How many tattoos does Anjali's have? None. Next question. None. Done. Okay. And next question. ఇది నేను చదవలేదు. చాలా బలంగా అంటించారండి. కాదు నేను చూసేస్తానని మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? ఎవరంటించారు ఇంతగా? యాక్చువల్లీ మా వాళ్ళే. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. అంజలీస్ హ్యావ్ ఎనీ పెట్స్? ఇది అందరికీ తెలిసిన ఒక ఓపెన్ సీక్రెట్. అందుకే రాశారు మా వాళ్ళు. నాకు ఒక పెట్ ఉంది. అండ్ నేను పెట్ అని పిలవను. ఐ కాల్ హిమ్ మై సన్. హిస్ నేమ్ ఇస్ పోలో అండ్ హీస్ వెరీ ఫేమస్ ఆన్ సోషల్ మీడియా. ఓకే. అండ్ హీస్ వెరీ క్యూట్ అండ్ వెరీ యాక్టివ్ అండ్ వెరీ నాటీ. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. మీరే ట్రై చేయండి, వస్తే ఓకే, లేదా నేను చదివేసండి. మీరు చూపించేసి చదివేసండి. Did Anjali propose to anyone? No, never. ఎందుకంటే నో నెవర్. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రపోజ్ చేద్దామని ఐడియా ఉన్నా కూడా ఎలాగో 2 రోజులు వాళ్ళు ప్రపోజ్ చేస్తారు కదా. సో వాళ్ళని చేసేసిన తర్వాత మనం చెప్పామనుకోండి, ఓకే వాళ్ళు చేసినట్టుంటుంది కదా అని చెప్పి నేను 2 days ఎలాగో అది వర్కౌట్ అయిపోతుంది అనుకున్నప్పుడు నేను కొంచెం రిలాక్స్గా ఉంటాను. 2 days ఆ తర్వాత వస్తే వాళ్ళే చెప్తారు అని. ఓకే. మళ్ళీ దానికి మనం ప్రిపరేషన్స్ ఉంటాయి, ఇలా చెప్దామా అని. అంత ఓపిక నాకు లేదు. ఓకే. డన్. ఈజ్ అంజలి మ్యారీడ్ ఆర్ నాట్? సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే అంజలికి ఆల్రెడీ పెళ్ళి, ఇప్పటికి 5 సార్లు పెళ్లి చేస్తారు నాకు తెలిసి. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా చేసేస్తారో ఎవరికి క్లారిటీ తీసుకుందాం. అంజలికి మీకు పెళ్ళి అయితే అవ్వలేదని నేను అనుకుంటున్నా. నాకు పెళ్ళి అవ్వలేదండి. నాకు పెళ్ళి అవ్వలేదు, అస్సలు అవ్వలేదు. ప్రస్తుతానికి మా ఇంట్లో నేను పోలో ఇద్దరే ఉంటున్నాం. ఓకే. అండ్ ఇంకా పెళ్ళి అయితే చేసుకుంటాను. ఓకే. బ్రేకింగ్ న్యూస్. అంజలి గారు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని పెళ్లి చేసుకున్నారని రాసిన బ్రేకింగ్ న్యూస్కి ఆవిడ ఒక న్యూస్ని బ్రేక్ చేశారు. అంజలి గారికి పెళ్లి కాలేదు కదా. మీరు నా ట్రూ ఫ్యాన్ అని నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. నా ప్రాబ్లమ్స్ అన్ని మీ ప్రాబ్లమ్స్ లాగా కన్సిడర్ చేసి సాల్వ్ చేస్తున్నారు. అది మరి నిన్న నేను చూస్తే ఇలాగే రాసేశారు వెబ్సైట్లో. ఒక బిజినెస్ మ్యాగ్నెట్తో పెళ్ళి అయిపోయింది అంజలికి అని. అంతకుముందు 3 years ముందు కూడా మీరు కనిపించినప్పుడు కూడా రాసేశారు. అసలు అది నిజమా? సోషల్ మీడియాలో మీరు మంచిగా ఫొటోస్ పెడుతుంటారు, కానీ అక్కడ చూస్తే అప్డేట్ కనపడదు, కానీ వాళ్ళు రాసేస్తున్నారు. తెలుసుకోవాలి కదా. నేను ఇక్కడే ఉన్నా, నేను మా ఇంట్లోంచి ఫోటోలు పంపుతూ ఉంటా, మా ఇంట్లోంచి ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటా. ఓకే. ఐఎమ్ వెరీ మచ్ హియర్. అండ్ నేను ఊరినే అవుట్డోర్ షూట్స్ ఇండోర్ షూట్స్లోనే నాకు టైం సరిపోతుంది. పెళ్ళి అయితే ఇప్పుడు చేసుకోలేదు. ఓకే. సో ఫైనల్గా పెళ్లి చేసుకున్నప్పుడు అందరికీ చెప్తారు కాబట్టి డెఫినెట్గా అందరికీ చెప్తాను. మాలాంటి ఫ్యాన్స్ అందరికీ అంజలికి ఎట్లా ఉంటే నచ్చుతుంది ఏమైనా 2 క్వాలిటీస్ చెప్పొచ్చు కదా. ఏం కావాలి నాకా? ఆన్ ఎ సీరియస్ నోట్, నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి డెఫినెట్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నా వర్క్ అండ్ నా ప్రొఫెషన్ అలాంటిది. అండ్ ఐ ఈక్వలీ రెస్పెక్ట్ హిస్ ప్రొఫెషన్ అండ్ హిస్ వర్క్ అండ్ ఐల్ గివ్ హిస్ స్పేస్. అండ్ నాకు నా వర్క్ అండ్ నా వర్క్లో ఉన్న స్ట్రెస్ని అర్థం చేసుకొని దాన్ని కామ్ డౌన్ చేసే బెటర్ హాఫ్ నాకు కావాలి. అండ్ దాన్ని ఇంకా ఎక్కువ స్ట్రెస్ఫుల్గా చేసేట్టు వద్దు. అండ్ ఐ వాంట్ సంబడీ హూ కెన్ అండర్స్టాండ్స్ మీ అండ్ హూ ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే. డన్.